లక్ష్మీదేవి దాంట్లో నివసించడం వల్ల పవిత్రమైంది. ప్రతి వస్తువు కూడా మనం పసుపు రాస్తాం. అలాగే లక్ష్మీదేవి స్థానంలో నివసించడానికి మహాపవిత్రమైంది. మొట్టమొదటిగా పసుపు ఎందుకు నివసించదు కాబట్టి పవిత్రమైంది పసుపు. అన్ని కారులో పసుపు, ఫోన్లో పసుపు, ఇంటికి పసుపు, గడపకు పసుపు, జీవితానికే పసుపు. పసుపు లేని పవిత్రం లేదు. ఏ దేశమైనా పసుపు వాడని వారు ఉండరు. అంటే పసుపులో మహాలక్ష్మి నివసించింది కనుక దానికి పవిత్రమైంది. ఇంత బృహత్తరమైన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం చేత ఈ యొక్క కుంకుమ తయారవ్వడం జరిగింది. ఇదే నేను చెప్పిన దాంట్లో కూడా బిల్వపత్రం గురించి చెప్పాం. బిల్వపత్రం గురించి లక్ష్మీదేవి యొక్క తనమే మామూలుగా బిల్వపత్రంగా ఆస్వాదించాడు పరమేశ్వరుడు. ఆ పత్రాన్ని తర్వాత ఏం చేశాడంటే, ఈశ్వరుడు నేను అత్యంత ప్రీతికరమైన నీ భస్మాన్ని నేను స్వీకరిస్తానమ్మా, నీ పూర్తి రైతులయ్యాం, నాకు సంపద అంటే నీకే అమ్మా అని చెప్పేసి విభూతిని ముఖమందు ధరించాడు పరమేశ్వరుడు. విభూతి ధరించడం ఆ బిడవకాయని కానీ బిడవపత్రాన్ని ఇస్తే అదే విభూతి అనకూడదు. విభూతి పొట్టలో చుట్టూ ధరిస్తే విభూతి రైతులయ్యాం. బంగారం కానీ వెండి కానీ అతికేటప్పుడు వెలిగారం లేకపోతే అతుక్కోదు. అంచేత వెలిగారం దాంట్లో వేసిన తర్వాత నిమ్మ పండ్లు రసం వేయాలి. నిమ్మ పండ్లు రసం వేసిన తర్వాత ఎర్రటి కుంకుమ తయారవుతుంది. అది లక్ష్మీదేవి కుంకుమ. మన కుంకుమరాలతో చేసిన ప్రమాణం కాదు. ఇంచేతంటే ఈ పూర్వీకులు అందరూ కూడా కొంత తయారు చేసుకునేవారు. రాను మానేసి అందరూ అంగడిలో మనం ప్రయత్నం చేసి మనం కొనుక్కుంటున్నాం. అంటే స్వచ్ఛమైన కుంకుమ లేదు. జాకెట్కు మ్యాచింగ్, చీరకు ఒక మ్యాచింగ్, అద్దంలో చూసుకుంటే ముద్దుగా ఉందా లేదని చెప్పేసి ఐఎస్ మార్కు ప్లాస్టిక్ స్టిక్కర్లు పెట్టుకుంటున్నారు తప్ప స్వచ్ఛమైన కుంకుమ ఎవరి ముఖానికి కనిపించట్లేదు. ఎవరింట్లో వాళ్ళు తయారు చేసే కుంకాన్ని కానీ, కారాన్ని కానీ, పసుపు కానీ ఇంట్లో తయారు చేసుకోవాలి తప్ప బజార్లో తింటే అంత కెమికల్. ఇంతంత లావు ఎప్పుడైనా ఉన్నామా? ఇంతంత లావు అవ్వడానికి ఎప్పుడైనా మనం చూసామా? ఇంతంత లావు ఎందుకు అవుతున్నాం? కెమికల్తో పండిస్తున్నారు. ఆ పంటను తింటున్నాం. ఇంత అట్టుపండు ఇంత అవుతుంది. దానికి మందు వేసినా తింటున్నాం, ఇంత అయిపోతున్నాం. దాన్ని తగ్గించడానికి ఒక మందు ఉంది మళ్ళీ ఇలాగ అయిపోవడానికి. అంచేత ఈ కెమికల్తో జీవనం అయిపోయింది. అలాంటి కుంకాలు పెట్టుకుంటే అలర్జీ వచ్చి, మచ్చ వచ్చి, దురద వచ్చి కుంకుమ మాయదారం కుంకుమ మాకెందుకని మానేసేయడం జరుగుతుంది. కుంకుమ లేక ఏం చేసావు, ఒక చీర కట్టుకుంటే దానికి మ్యాచింగ్ ఒక అద్దంలో చూసుకోవడానికి రంగు స్టిక్కర్. అలాంటిది కాకుండా మనం హిందూ ధర్మాన్ని పాటించే వాళ్ళు హిందూ ఇక ముత్తైదువులు అంటారు. ముత్తైదువు అంటే పవిత్రమైన భర్త ఉన్నంతకాలం ముత్తైదువు. అంటే ఆమెకి మారుగా యోగ్యత ఉంది కుంకాన్ని ధరించేది. భర్త ఉండగానే ధరించే యోగ్యత. భర్త గతిస్తే హిందూ ధర్మ ప్రకారంగా కుంకాన్ని తొలగిస్తారు. అప్పుడు ఏం పెట్టుకోవాలి? భూతిరేశ్వరం. ఈ భూతి ధరించవచ్చు. ఎప్పుడు ధరించవచ్చు? ముత్తైదుగా ఉన్నప్పుడు ధరించవచ్చు, పుణ్యస్త్రీగా ఉన్నప్పుడు ధరించవచ్చు, విధవగా ఉన్నప్పుడు ధరించవచ్చు. కుంకుమ అనే విభూతిని మాత్రం. తర్వాత మీరు చందనం ఎప్పుడైనా ధరించవచ్చు. అంచేత మనకి హిందూ ధర్మానికి ఒక ఆచారం ఉంది. అంచేత బొట్టుకు స్టిక్కర్లు కాదు, విభూతి పెట్టుకోండి, చందనం పెట్టుకోండి, శ్రీచందనం ఎన్ని పెట్టుకోవచ్చు తప్ప కుంకుమ మాత్రం భర్త ఉన్నంతకాలం. భర్తతోటి మనకి వచ్చింది. భర్త వచ్చేటప్పుడు బాల్యము, యవ్వనము, కౌమారము, వృద్ధాప్యము 4 దశలు ఉన్నాయి మనకి. 4 దశల్లో బాల్యంలో పుట్టిన బిడ్డకి ఏం చేస్తారు? మొట్టమొదటి బొట్టు శిలాజిత్తు బొట్టుగా ఇచ్చారు. శిలాజిత్తు అంటే నల్లటి బొట్టు, బియ్యాన్ని కాల్చి శిలాజిత్తు. 50 సంవత్సరాలకి వెనకాల ఉన్నవాళ్ళు తెలుసు తప్ప ఈ మధ్యకాలంలో శిలాజిత్తు అని తెలియదు. మాకేంటో తెలియదు శిలాజిత్తు అంటే. శిలాజిత్తుని బియ్యాన్ని కాల్చిన తర్వాత నల్లగా బొట్టు తయారు చేసి ఆ బొట్టు ముఖాన్ని పెట్టిన తర్వాత బొగ్గ మీద చుక్క కూడా పెట్టేవారు. ఎందుకు చుక్క పెడతారు? ఈ బాలిక దినదిన ప్రవర్ధమానం ఎదుగుతుంటుంది. ఎదుగుతున్నప్పుడు పక్కింటి వాళ్ళు చూస్తారు, నిన్న మాకు మనం పుట్టింది మీ అమ్మాయి ఎంత పెద్దదైపోయిందా అంటారు. ఆ దిష్టి తొలగడానికి బొక్క మీద ఒక చుక్క పెట్టారు. అంచేత శిలాజిత్తు మొట్టమొదటిగా బొట్టు, బిడ్డ పుట్టిన తర్వాత నుంచి శిలాజిత్తు బొట్టు. ఆ శిలాజిత్తు పెట్టిన తర్వాత 12-13 సంవత్సరాల్లో రజస్వలు అవుతుంది. రజస్వ స్రావంది, రక్తం స్రావమైంది. రక్తానికి ప్రత్యేక ఏమిటి? తిలకము. రక్తానికి ప్రత్యేక ఏమిటి? తిలకము. అప్పుడు మీరు తిలక ధారణ చేయాలి. తిలకం ఎప్పుడు దాకా? వివాహం అయ్యేదాకా. వివాహానికి వచ్చినప్పుడు పసుపు కుంకుమతో బయలుదేరి అత్తవారింటికి దగ్గర అడుగు పెడుతుంది. ఆ అడుగు పెట్టిన కుంకాన్ని ధరించిన కుంకుమ ఎప్పుడు దాకా? భర్త ఉన్నంతకాలం అధిష్టానం చేశాం. బాల్యంలో మన శిలాజిత్తు బొట్టుగా పెట్టాము, తర్వాత మన కుంకుమ మన తిలకం పెట్టాము, తర్వాత కుంకుమ భర్త ఉన్నంతకాలం. సొంతంగా తయారు చేసుకుందాం అనుకున్నాడు. 1 కేజీ దుంపు పసుపు సుపారీలా కొట్టిన తర్వాత 50 గ్రాములు వెలిగారం వేసి ఒక లీటర్ నిమ్మపండు రసం వేసి ప్రతిరోజు ఉదయం సాయంకాలం కలబెట్టాలి.
15 దినాల తర్వాత ఆరబెట్టాలి. ఎండలో పెడితే సూర్యుడి కిరణాల వల్ల రంగు మారుతుంది. ఎండలో కాదు, రాత్రి పనుండేటప్పుడు మనం పక్కన ఫ్యాన్ వేసుకుంటాం కదా, ఫ్యాన్ నీడని ఆరబెట్టిన తర్వాత రోకలు దంచుకుని చక్కటి కుంకుమ తయారు చేసుకుని వస్త్రతాళం చేయండి. ఇలా పెట్టి అలా అంటే అంటుకుంటుంది. మళ్ళీ దీన్ని అంటించుకోవడానికి సబ్బు గిబ్బు పెట్టక్కర్లా. చక్కటి కుంకుమ ఇలా పెడితే ఇలా ముఖానది ముఖారవిందే ఖరారవిందం ఖరారవిందే ముఖారవిందం. మీ ముఖం చూడగానే లక్ష్మీ కళ గోచరించాలి. పసుపు అంతా రాసుకుంటే వర్చస్సుని. వీకో టర్మరిక్స్ ఒక 5% ఉన్న వీకో టర్మరిక్స్ వాడుతున్నాను తప్ప 100% ఉన్న పసుపుని ఎవరు వాడడం లేదు. ఆపాద తలమస్తంగా కూడా పాదం దగ్గర నుంచి ముఖానికి కూడా పసుపు రాస్తే లక్ష్మీ స్వరూపం మనకు గోచరిస్తుంది. ఆ అమ్మని చూడగానే లక్ష్మీదేవిలాగా ఉంది, పార్వతీదేవి ఉంది, సీతాదేవిలాగా ఉంది అని అనుకుంటానికి వర్చస్సే. అంచేత ఆ కట్టు పుట్టు మనకి హిందువులకి ఒక ఆచారంగా ఇచ్చారు. ఓం మాతృపితృ చరణ కమలేభ్యో నమః. మీ సద్గురుకు ధ్యానం చేసుకొని మొక్కాలి. సమర్థ సద్గురుభ్యో నమః. ఇష్టమున్న దేవునికి ధ్యానం చేసుకొని మొక్కాలి. ఇష్టదేవతాయై నమః. కులదేవునికి ధ్యానం చేసుకొని మొక్కాలి. కులదేవతాయై నమః. ఈ ఊరికి ఆరాధ్య దేవుడుడైన పరబ్రహ్మలింగం భజే పాండురంగం రుక్మిణి పాండురంగునికి ధ్యానం చేసుకుని మొక్కాలి. మహాయోగపీఠే తటే భీమరత్యాం వరం పుండరీకాయ దాతుం మునింద్రే సమాగచ్చతిష్టంతమానందకందం పరబ్రహ్మలింగం భజే పాండురంగం రుక్మిణీ సమేత శ్రీ పాండురంగాయై నమో నమః. భూమికి చేయి పెట్టాలి అందరూ. అనాలి, ఓ భూమి దేవత, ఓ భూమి దేవత, మా అనుకున్న అన్ని పనులు గానికి, మా అనుకున్న పనులు గానికి, నా ఇంట్లో వచ్చిన పైసా జీవితం లోపట సంపాదించిన పైసా ధనము ధాన్యము ఐశ్వర్య అభివృద్ధి గానికి నాది నా కుటుంబంలో అందరికి శారీరక మానసిక ఆర్థిक पीड़ा समाप्तैकेशी भगवती महाकाली महालक्ष्मी महासरस्वती त्रिगुणात्मिका कृपा अनुग्रह प्राप्त गाనికి నేను పండర్పూర్ క్షేత్రలో చంద్రభాగా నది తీరాన జలాశయ దగ్గర కుంకుమార్చన చేస్తున్నాను చేయడానికి అనుమతి ఆజ్ఞ ఇవ్వాలి. భూమికి కుంకుమ పసుపు అక్షంతలేసి మొక్కురి. శాంతి పాఠం. ఓం द्यो शान्तिरन्तरिक्षगं शान्ति पृथिवी शान्तिरापा शान्ति रोषधया शान्तिर्वनस्पतया शान्ति विश्वे देवा शान्ति ब्रह्म शान्ति सर्वगुं शान्ति शान्तिरेवा शान्ति सामा शान्तिरेधि. ओम शांति शांति शांति. ఇక్కడ సమయం ముట్టించిందున్నది. ఆ సమయ జ్యోతి స్వరూపన్న భగవతికి నమస్కారం చేయాలి. అనాలి, या देवी सर्वभूतेषु ज्योतिरूपेण संस्थितः नमस्तस्यै नमो नमः. నెత్తి మీద నీళ్ళు చల్లుకోవడం. अपवित्रो वा सर्वावस्थांगतोऽपि वा यस्मरेद पुण्डरीकाक्षं सभायाभ्यन्तरशुचिः. अपवित्रीकरण हरि ओम. ఎడమ చేయి గాజులకు పుస్తకు నొసలుకు బొట్టు పెట్టుకుని అనాలే.
ఓం ఓం దేహి దేహి సౌభాగ్యం సౌభాగ్యం ఆరోగ్యం ఆరోగ్యం దేహి మే పరమ పరమ పతి సమేత పతి సమేత సంసార సుఖం సంసార సుఖం రూపం దేహి దేహి జయం దేహి జయం దేహి యశో దేహి యశో దేహి ద్విషో జహి ద్విషోజహి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే యజమానస్య లలాఢే తిలకం కోర్యాత్. మీ భర్తకు ధ్యానం చేసుకొని మొక్కుర్రి, భర్తకు బొట్టు పెట్టు. ముఖ్య యజమానులైన పురుషోత్తముడిత గారికి బొట్టు పెట్టాలి. దేహి సౌభాగ్యం ఆరోగ్యం దేహి మే పరమపతి సమేత సంసార సుఖం రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో దేహి యజమానస్య లలాఢే తిలకం కోర్యాత్. మీ ఎదురుగా గిన్నె లోపల నీళ్ళు ఉన్నాయి, 3 సార్లు నీళ్ళు తాగాలి, 1 సార్లు నీళ్ళు కింద ఇడవాలి. పంతులు ఆచమన్ మంత్రం చెప్తారు, 3 సార్లు నీళ్ళు తాగాలి, 1 సార్లు నీళ్ళు కింద ఇడిచిపెట్టాలి. ఓం కేశవాయ స్వాహా ఓం నారాయణాయ స్వాహా ఓం మాధవాయ స్వాహా ఓం గోవిందాయ నమః ఓం విష్ణవే నమః ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం వామనాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం ఋషికేశాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం దామోదరాయ నమః ఓం సంకర్షణాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం ప్రద్యుమ్నాయ నమః ఓం అనిరుద్ధాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం ధోక్షజాయ నమః ఓం నారసింహాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం జనార్దనాయ నమః ఓం ఉపేంద్రాయ నమః ఓం హరయే నమః ఓం శ్రీకృష్ణాయ నమః. కళ్ళు మూసుకొని తాటు కూర్చోర్రి, స్వతది శ్వాస మీద లక్ష్య పెట్టుర్రి. ఎదవారి దగ్గర నేను చెప్పను, అదివారి దగ్గర కళ్ళు తెరవకుర్రి, శ్వాస మీద లక్ష్య పెట్టుర్రి. ఉత్తిష్టంతో ఉత్తిష్టంత భూతభయాజాం సర్వే తే భూమివారకః యదేషాం విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఓం భూ ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సుసత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్వరో. కళ్ళు తెరవాలి, నమస్కారం చేయర్రి. కుడి చేయి లోపల నీళ్ళు తీసుకోర్రి, ఎడమ చేతితో బియ్యం అల్ల వేసుకోర్రి నీళ్ళ లోపల. కుడి చేతిలో నీళ్ళు తీసుకోర్రి, సంకల్ప అంటారు దీనికి. మమోపాత బియ్యం వేసుకోరల్లా. మమోపాదృదక్షయ ద్వారక శ్రీ పరమేశ్వర పరమేశ్వరర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయా ప్రవర్తనమానస్య అద్య బ్రాహ్మణః ద్వితీయ పరార్ధే శ్రీ శ్వేతవారాహకల్పే
वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बुद्वीपे भरतवर्षे भरतखण्डे मेरोर्दक्षिणाद्विग्भागे श्रीशैलस्य वप्रदेशे गोदावर्या कृष्णा कावेर्योर्भीमा नदी मध्यदेशे कल्याणमण्डपे समस्तदेवता पद्मब्राह्मण सन्निधौ अस्मिन् वर्धमान व्यवहारिकचान्द्रभाणेन श्री शुभकृतनाम संवत्सरे दक्षिणायणे ग्रीष्म ऋतौ आषाढ़मासे कृष्णपक्षे एकादश्यां तिथौ वासराणानां शुभवासरे भानुवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकर्णः एवं गुणविशेषण विशिष्टायां शुभतिथौ श्रीमान् मम अंदरू स्वतरी गोत्र మీ భర్త పేరు మీ ఇంటి పేరు ఎవల్ది పెళ్లి కాలే వాళ్ళ పేరు వాళ్ళ తండ్రి పేరు వాళ్ళ ఇంటి పేరు మీ మొత్తం కుటుంబంలో అందరి పేర్లు తీసుకోర్రి అనాలి మమ సహ सह కుటుంబానాం कुटुम्बानां క్షేమ क्षेम స్థైర్య स्थैर्य ఆయు आयुः ఆరోగ్య आरोग्य ఐశ్వర్య ऐश्वर्य అభి अभि వృద్ధ్యర్థం वृद्ध्यर्थं చింతిత चिन्तित మనో मनो वांछित वांछित फल फल प्राप्त्यर्थ प्राप्त्यर्थ विशेषता विशेषतः शारीरिक शारीरिक मानसिक मानसिक आर्थिक आर्थिक पीड़ा पीड़ा परिहारार्थम परिहारार्थं मम मम जीवन जीवन मंगलकारक मंगलकारक प्रगतिकारक प्रगतिकारक तेजकारक तेजकारक सुखकारक सुखकारक प्राप्त्यर्थ प्राप्त्यर्थ भगवती भगवती महाकाली महाकाली महालक्ष्मी महालक्ष्मी महासरस्वती महासरस्वती स्वरूपेण स्वरूपेण त्रिगुणात्मिका देवी त्रिगुणात्मिका देवी कृपा अनुग्रह कृपा अनुग्रह प्राप्त्यर्थ प्राप्त्यर्थ इह दिवसे इह दिवसे यथा ज्ञानेन यथा ज्ञानेन यथा यथा मिलित मिलित उपचार द्रव्य द्वारा कुंकुमार्चना कुंकुमार्चना करिष्यामि करिष्यामि నీళ్ళు కింద ఇడిచిపెట్టాలి ఇప్పుడు మీ దగ్గర నీళ్ళనే కదా ఆ నీళ్ళ లోపల తొడము కుంకుమ పసుపు అక్షంతలేసి వరుణ్ అంటే జల్ ఈ దేవతకు ధ్యానం చేసుకుని మొక్కుర్రి अथ कलश पूजनम ओम आकलशे शुधावते पवित्रे परिस्पच्छते ऊर्क्यं यज्ञेषु वर्धते आपो वः इदगुं विश्वः भूतन्यापः प्राणवापः पशवमापो मृथमापः सम्राडापो वीराडापस्वराम् डापचन्दाङ्गुस्यापो ज्योतिगस्यापो यजुगस्यापोः सत्यमापः सर्वे देवतापो ओम भूर्भुवस्वरापवो लील మీద ఇట్లా చేయబెట్టుర్రి गंगे च यमुने कृष्णे गोदावरी सरस्वती नर्मदे सिंधु कावेरी जलसन्निधिं कुरु రెండేళ్లతోనే ఆ లీలు మీ నెత్తి మీద జల్లుకుర్రి ఆజుబాజు జల్లుర్రి आयान्त श्री महागणाधिपति सहितः श्री महालक्ष्मी देवतः कुंकुम अर्चनः पूज द्रव्याणि संप्रोक्षः देव आत्मानां च संप्रोक्षः లీలది గ్లాస్ తీసి బయట పెట్టుర్రి ఇస్త్రాకులకెంచెలి చేయిలు జోడాయిచి గణపతికి ధ్యానం చేసుకుని మొక్కాలే అనాలే ఏ గణపతి దేవత हे गणपति देवता ఇప్పుడు ఇప్పుడు మేము మేము సకల పూజార్థ सकल पूजार्थ గణపతి అథర్వ శీర్ష गणपति अथर्वशीर्ष పఠనం చేస్తున్నాము పఠనం చేస్తున్నాం స్వీకరించి స్వీకరించి కుంకుమార్చన కుంకుమార్చన నిర్విఘ్నేన నిర్విఘ్నేన పూజ పూజ పూర్ణ కావాలి పూర్ణ కావాలి కుంకుమార్చన లోపల కుంకుమార్చన లోపల ఎసొంటి ఎసొంటి విఘ్నలు రావద్దు విఘ్నలు రావద్దు ఓం నమస్తే గణపతయే प्रत्यक्षं तत्त्वमसि त्वमेव केवलं कर्तासि त्वमेव केवलं हर्तासि त्वमेव केवलं हर्तासि त्वमेव सर्वं कल्पितब्रह्मासि
त्वं साक्षादात्मसे नित्यं ऋतुं वाच्मे सत्यं वाच्मे अवत्वमः अववक्तारमः अवश्रोतारमः अवधातारमः अवधातारमः अवानुचानमवशिष्यम् अवपश्चातात् अवपुरस्तात् अवचोत्तरातात् अवधरातात् अवचोर्ध्वातात् अवधरातात् सर्वतो महापाहिं पाहिं समन्तात् त्वं वाग्मया चिन्मया त्वमानन्दामयत्वः त्वं सच्चिदानन्दाद्वितीयोऽसि त्वं प्रत्यक्षं ज्ञानमयो त्वं ज्ञानमयो विज्ञानमयोऽसि सर्वं जगदिदं ततो जायते सर्वं जगदिदं त्वत्तिष्ठति सर्वं जगदिदं त्वमेवेशति सर्वं जगदिदं त्वे प्रत्येति त्वं भूमिरापो नलो नीलो नभः त्वं चत्वारि वाक्पदानि त्वं गुणत्रयातीतः त्वं देहत्रयातीतः त्वं देहत्रयातीतः त्वं मूलाधारस्थितो नित्यं त्वं शक्तित्रयात्मकः त्वं योगिनो ध्यायन्ते नित्यं त्वं ब्रह्मा त्वं विष्णु त्वं रुद्रा त्वं इन्द्रा त्वं अग्नि त्वं वायु त्वं सूर्य त्वं चन्द्रमा त्वं ब्रह्मा भूर्भुवस्सरो गणादिपूर्वमुच्चार्य वर्णादि तदनन्तरम् अनुस्वारा परतरा अर्धेन्दुरसीततारेण रुद्धम् एतत्त्वमनुस्वरूपम् गकारो पूर्वरूपम् अकारो मध्यमरूपम् अनुस्वारश्चान्तररूपम् बिन्दुरुत्तमरूपम् नादसन्धानं सहितः सिन्धुशेष गणेश विद्यः गणक ऋषि निश्चित्र गायत्री छन्दः श्री महागणाधिपतिर्देवता ओम गं गणपतये नमः एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ती प्रचोदयात् एकदन्तं चतुर्दशं पाशं कुशधारणीम् अभयवरदास्ते बिभ्राह्मणं मूषकध्वजं रक्तलम्बोदरं शूर्पकर्णं रक्तवाससं रक्तगन्धानुलिप्ताङ्गैः रक्तपुष्पैः सुपूजितं भक्तानुकम्पितेव जगत्कारणमनुष्ठते अविर्भूतं सुश्रुतो प्रकृतेर्भूतात्परम् एवं ध्यायन्ति नित्यं स योगी योगिनामरः नमो प्रातपतये नमो गणपतये नमः प्रमदपतये नमस्ते अस्तु लम्बोदराय एकदन्ताय विघ्ननाशिने शिवसुताय श्रीवरदमूर्तये नमः। అందరూ అనాలి ఓం వక్రతుండ महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्व कार्येषु सर्वदः। ओम ग्लौं गं गणपतये नमः। निर्विघ्नता सिद्ध्यर्थ गणपति देवता सकल पूजार्थे प्रार्थना पूर्वक नमस्कारं समर्पयामि నమస్కరోమి। ఇప్పుడు ద్రోణ్ ఉన్నది మీ దగ్గర, ద్రోణ్ లోపల ఆకు పోక పెట్టుకోర్రి। ఎడమ చేయి హృదయ ఛాతి మీద పెట్టుకోర్రి, కళ్ళు మూసుకోర్రి। నేను అన్నట్లా అనాలి కళ్ళు మూసుకొని। ఓం असुनीते पुनरस्मासु चक्षुः पुनः प्राण भो देहिगुं जोगपस्येम सूर्य मुच्छन्त मुरडियाम स्वस्तिः अमृतवै प्राणामृत प्राणः स्थिरो भव वरदो भव सुमुखो भव सुप्रसन्नो भव मम सन्मुखो भव स्थिर आसनं कुरुहु। కళ్ళు తెరవకుర్రి। 7 మాటల ఓంకార అనేది ఉన్నది।
बुद्धिप्रदे देवी भुक्ति मुक्ति प्रदायिनी मंत्ररूपे सदा देवी महालक्ष्मी नमोस्तुते अनाले ए महालक्ष्मी स्वरूपा हे महालक्ष्मी स्वरूप भगवती भगवती नीनु నేను ओंकार प्रणवनादंतो ఓంకార ప్రణవనాదంతో నీకు నీకు ఆవాహన చేస్తున్నాను హే భగవతి హే భగవతి నా సన్ముఖ ఈ సుపారి లోపట రావాలే నేను సమర్పించిన సేవ స్వీకరించి నా మనోకామన పూర్ణ చేయాలని ప్రార్థన చేస్తున్నాను మూడేళ్లతోనే సుపారి మీద అక్షంతలేరి భగవతి మహాకాళే మహాలక్ష్మి మహాసరస్వతి త్రిగుణాత్మికాయై నమః ధ్యానం అవాహనం ఆసనార్థే అక్షతాం సమర్పయామి మూడు సార్లు నీళ్ళు కింద ఇడవాలి స్థాపయామి పూజయామి సువర్ణరత్నయుత సింహాసనం సమర్పయామి పాద్యోపాద్యం సమర్పయామి హస్తయోర్ఘ్యం సమర్పయామి 5 ఏళ్లతోని ఆ సుపారి మీద నీళ్ళు అర్పణ చేయాలి సల్లద్దు ఇట్లా గోర్లతోని శింకరించద్దు సల్లద్దు కూడా 5 ఏళ్లతోని ప్రేమతోని స్నానం చేయాలి ఆ సుపారికి హరి ఓం హిరణ్యవర్ణామరణిం సహస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమ ఆవహ 3 సార్లు అనే పత్త జాతవేదో లక్ష్మీమనపగామినీ యస్యాం హిరణ్యం విందేయం కామశ్వం పురుషానహం అశ్వభూర్వామృతమధ్య అస్తి ప్రబోధినీ శ్రియం దేవేముపవయే శ్రీర్మార్దేవీర్దుషతాం గాసోస్మితాం హిరణ్యం ప్రాకారామార్ద్వా జ్వలంతే తృప్తాం తర్పయంతే పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపవయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతే శ్రేయలోకే దేవదుష్టాముదారాం పద్మినీం శరణమహం ప్రపద్యే అలక్ష్మీర్వినశతాం తాం వృణే ఆదిత్యవర్ణో తపసోతి జాతో వనస్పతి స్తవ వృక్షోతు బిల్వః తస్య ఫలానుదపసానుదంతు మాయాంతరాయాచ్చ బాహ్యా ఉపైతు మాం దేవసకా కీర్తిచ్చమాణినా సహ సాధుర్బోధో సరాష్ట్రై తస్మిన్ కీర్తిం వృద్ధిం దదాతు మే క్షుద్విపాసామమలాం జ్యేష్ఠామలక్ష్మీం నాశయామ్యహం అబోధిం సమృద్ధ్య చ సర్వా నిర్ణమహే గ్రహాత్ గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం కరీషిణీ ఈశ్వరేగం సర్వభూతానాం దామ్యోపవయే శ్రియాం మనసా కామమాకోతిం వాంఛ సత్యమశీమయీ పశూనాం రూపమన్నః సమయే శ్రీశ్రయతాం యశా ధర్మేణ ప్రజాభూతా మహి సంభవ కర్ధమా శ్రియం వాసమహే కులే మాతరం పద్మమాలినే ఆపసృజంతో సిగ్నాని చిగ్నితవ సమే గృహే నీచ దేవే మాతరం శ్రియం వాసమహే కులే ఆరద్రాం పుష్కరిణీం పుష్టిం పింగళాం పద్మమాలినీ చంద్రాం రణమహేం
लक्ष्मीं जातवेदो महावाः आरद्रां यत्कर्णीमेष्टिं सुवर्णां हेममालिनीं सूर्यामिरणमहीं लक्ष्मीं जातवेदो महावाः ताम् आवह जातवेदो लक्ष्मीमनभगामिनीं यस्यामिरण्यं प्रबोधं गावो दासो श्वानविन्देयः पुरुषाणम् यशुचेर्प्रयतो भूत्वा जुहुयादाजमन्वः प्रोक्तं पञ्चदशर्याच श्रीकामासिद्धं जपेत् पद्मानने पद्मिने पद्मपत्रे पद्मप्रिये पद्मदलायताक्षे विश्वप्रिये विष्णुमनोहरे त्वत्पादः पद्मै संज्ञ स्वाहा पद्मानने पद्मवरो पद्माक्षे पद्मसंभवे तन्मे भजसि पद्माक्षे येन सौख्यं लवाम्यहम् अश्वदाये गोदाये धनदाये महाधने धनं मे लभतां देहि सर्वकामाश्च देहि मे पुत्रपौत्र धनधान्यौ अश्वश्वादि गवेरतौ प्रजानां भवसि माता आयुष्मन्दं करोतु मे धनमग्नि धनं वायो धनं सूर्यो धनं वसो धनमिन्द्रो बृहस्पतिर्वरुणं धनमस्तु मे सोमं पिबं सोमं पिबतु तृक्तः सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनः न क्रोधो न तमास्तर्य न लोभो न शुभामति भवन्तेन्द्रपुण्यानां भक्तानां श्रीसूक्तं जपेत सरसिजनिलये सरोजनस्ते धवलतारांशुकगन्धमाल्लशोभे भगवति मरिवल्लभे मनोज्ञेत्रे भुवनबोधिकरे प्रसीद मय्या विष्णुपत्नीं क्षमां देवी माधवी माधवप्रिया लक्ष्मीं प्रियस्किं देवीं नमामि अच्युतवल्लभा महादेव्यै च विद्मये विष्णुपत्नीं च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् आनन्दं कर्दमं श्रीदचीक्लीतैतविश्रुतः ऋषयच्च श्रीर्पुत्रमयी श्रीर्देवीर्देवतः ऋणरोगादिदारिद्र्यः पापा च अपमृत्युवः भयशोकमनस्ताप नश्यन्तो मम सर्वदा श्रीवर्चस्वमायुष्यमारोग्यमाविदाचो मानं मय्यते धान्यं धनं वशम्भो पुत्रलाभं संवत्सरं दीर्घमायुः भगवती महाकाले महालक्ष्मी महासरस्वती जगदायै नमो नमः सकल పూజార్థే స్నానం సమర్పయామి ఒక్కసారి నీళ్ళ కింద ఇడిచిపెట్టాలి భూమి మీద స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి అక్షంతలేయాలి అభివస్త్రాం సువాసనాం सूरगा पूयमानः अभिचन्द्रभर्तवेनो हिरण्याभिश्वनार्ददेव सोम श्री महाभगवती महाकाली महालक्ष्मी महासरस्वती देवतायै नमः अभिवस्त्रं समर्पयामि वस्त्रहार्तान् अक्षतानं समर्पयामि మళ్ళొకసారిలా అక్షంతలేయాలి సర్వమంగళమాంగళ్యే शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुतये भगवते महाकाले महालक्ष्मी महासरस्वती जगदम्बायै नमः सौभाग्य सूत्रार्थे अक्षतां समर्पयामि कुंकुम पशु गन्धद्वारां नित्यपुष्टां सुपारी मिला किंदा गालो ईश्वरी गों सर्वभूतानां तामिवोपवये श्रियो भगवते भगवती महाकाली महालक्ष्मी महासरस्वती देवतायै नमः अलंकारार्थे नानाविधं परिमळ गंधं समर्पयामि मल्लोकसारला पूल निमित्त अक्षंतलेयाले आयने ते परायणे दुर्वारोहन्तु पुष्पिणे हृदयाश पुण्डरीकाणि समुद्रस्य गृहाय मे भगवते स्वरूपायै नमो नमः परिमलपत्र पुष्पार्चनं समर्पयामि समय दिक्कु मुक्किकेशी समयदी ज्योत अर्पण जेरी साज्यं त्रिवर्ग संयुक्तं वन्यायोजितं प्रिया गृहाण मंगलो दीपं त्रैलोक्यतिमिरापहं भक्त्या दीपं प्रयच्छामि देवाय परमात्मने त्राहि मां नरकदुर्दिव्यरज्योतिर्नमोस्तुतये धूमाग्रापयामि दीपं दर्शयामि धूपदीपानन्तरं लील्किंदिडुर शुद्धाचमनीयं समर्पयामि తోడం కడి సాకర్ ఎడమ చేయిలో పడి తీసుకోర్రి కుడి చేతితో దాని మీద నీళ్ళు దింపుర్రి ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ శ్రీమన్మహా భగవతి మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతే నమః
आत त्या सुपारीच्या समोर द्यायचं आणि नैवेद्य अर्पण करायचं. ओम खंड शर्करा नैवेद्यं समर्पयामि. समर्पयामि. पत्रावळीमध्ये प्राणाय पत्रावळीमध्ये एका कोपऱ्याला त्या प्रसाद ठेवून द्यायचं. खडीसागर नंतर खायचा आहे. कुंकुम मिक्स होऊ नये या पद्धतीत ठेवा. మళ్ళా మీకు తినంకి రావాలి ఆ పద్ధతిలో తీసుకోరు. అది 5 మాటల మొక్కురు. ఇప్పుడు ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ, బ్రహ్మణే స్వాహ, మధ్య మధ్యే పానీయం సమర్పయామి. అమృతాపిధానమసి ఉత్తరాపోషణం సమర్పయామి. ఒక్కసారి లీల్కిందిడు. అస్తౌ ప్రక్షాళ్య పాదౌ ప్రక్షాళయామి. శుద్ధాచమనీయం సమర్పయామి. ఓలోల దగ్గర చిల్లర పైసలు సుట్టా పైసా ఉండే అంటే ఆ సుపారీ దగ్గర పెట్టుకోరు. ఎవరితో లేరు వాళ్ళ అక్షంతలి. పోగే బలైసగరపూరై నాగవల్లే భగవతే నమః. హిరణ్యముద్రా సువర్ణముద్రా సదక్షిణ తాంబూలం సమర్పయామి. ఇప్పుడు మంత్రాలు చాలా అవుతాయి. కుంకుమార్చనై నమ అన్నప్పుడు కుంకుమ ఆమె ఎదురుగా భగవతి స్వరూపంగా ఉన్న సుపారి ఉన్నదో ఆ సుపారి మీద కుంకుమార్చన చేసేడున్నది. ఓం శ్రీం శ్రీయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం రజతాచల శృంగ మధ్యస్థాయై నమః. ఓం హిమాచల మహావంశ పావనాయ నమః. ఓం శ్రీం శ్రీయై నమః. ఓం శంకరార్ధాంగ సౌందర్య శరీరాయ నమః. ఓం శ్రీం శ్రీయై నమః. ఓం లసన్మనకృత స్వచ్ఛ విగ్రహాయ నమః. ఓం శ్రీం శ్రీయై నమః. ఓం అతిశయ సౌందర్య లావణ్యాయ నమః. ఓం శ్రీం శ్రీయై నమః. ఓం శశాంక శేఖర ప్రాణవల్లభాయ నమః. ఓం శ్రీం శ్రీయై నమః. ఓం సదా పంచదశాత్మైక స్వరూపాయ నమః. ఓం శ్రీం శ్రీయై నమః. ఓం వజ్రమాణిక్య కనక కిరీటాయ నమః. ఓం శ్రీం శ్రీయై నమః. ఓం కస్తూరి తిలకోల్లాసినిటలాయ నమః. ఓం శ్రీం శ్రీయై నమః. ఓం భస్మరేకాంకితలసన్ముఖాయ నమః. ఓం శ్రీం శ్రీయై నమః. ఓం వికంచాబౌరుహదళలోచనాయ నమః. ఓం శ్రీం శ్రీయై నమః. ఓం భస్మరేకాంకితలసన్ముకుటాయ నమః. ఓం శ్రీం శ్రీయై నమః. ఓం శరంచాపేయ పుష్పాభనాసికాయే నమః. ఓం శ్రీం శ్రీయై నమః. ఓం లసత్కాంచనతాటంకయుగళాయ నమః. ఓం శ్రీం శ్రీయై నమః. ఓం మణిదర్పణ సంకాశకపోలాయ నమః. ఓం శ్రీం శ్రీయై నమః. ఓం తాంబూలపూరిత స్మేరవదనాయ నమః. ఓం శ్రీం శ్రీయై నమః. ఓం సుపక్రదాధాడిమి బీజవరదనాయ నమః. ఓం శ్రీం శ్రీయై నమః. ఓం కంబూభూగసమచ్ఛాయ కంధరాయ నమః. ఓం శ్రీం శ్రీయై నమః. ఓం స్థూలముక్తాపలోధార స్వహారాయ నమః. ఓం శ్రీం శ్రీయై నమః. ఓం గిరిశవద్భమాంగళ్యమంగళాయ నమః. ఓం శ్రీం శ్రీయై నమః. ఓం పద్మపాశాంకుశతత్కరంజాయ నమః. ఓం శ్రీం శ్రీయై నమః. ఓం పద్మకైరవన్మందార సుమాలిన్యే నమః. ఓం శ్రీం శ్రీయై నమః. ఓం సువర్ణకుంభయుగాగ్మసంసూచాయ నమః. ఓం శ్రీం శ్రీయై నమః. ఓం రమణీయ చతుర్బాహు సంయుక్తాయ నమః. ఓం శ్రీం శ్రీయై నమః. ఓం కనకాంగదకేయూరభూషితాయ నమః. ఓం శ్రీం శ్రీయై నమః. ఓం బృహత్సౌవర్ణ సౌందర్యవసనాయ నమః. ఓం శ్రీం శ్రీయై నమః. ఓం బృహత్రింతవ సంగజనాయ నమః. ఓం శ్రీం శ్రీయై నమః. ఓం సౌభాగ్యజాల శృంగార మధ్యమాయ నమః. ఓం శ్రీం శ్రీయై నమః. ఓం దివ్యభూషణ సందోహరాజితాయ నమః. ఓం శ్రీం శ్రీయై నమః. ఓం పారిజాత గుణాధిక్య పదాంజాయే నమః. ఓం శ్రీం శ్రీయై నమః. ఓం సుపద్మసౌరాగ సంకాశ చరణాయ నమః. ఓం శ్రీం శ్రీయై నమః. ఓం కామకోటి మహాపద్మపీఠస్థాయ నమః. ఓం శ్రీం శ్రీయై నమః. ఓం శ్రీకంఠనేత్ర కుముద చంద్రికాయ నమః. ఓం శ్రీం శ్రీయై నమః.
नमः ओम सचामरमावाणि विजिताये नमः ॐ श्रीं श्रियै नमः ओम भक्तरक्षण दाक्षिण्यकटाक्षाये नमः ॐ श्रीं श्रियै नमः ओम बोधुशिलिङ्घनोद्धतपुलङ्गाय नमः ॐ श्रीं श्रियै नमः ओम अन्नगजनपाङ्गविदीक्षणाय नमः ॐ श्रीं श्रियै नमः ओम ब्रह्मापितृशिरोरत्नरचिताय नमः ॐ श्रीं श्रियै नमः ओम शचिमुख्यामरमधुसेविताय नमः ॐ श्रीं श्रियै नमः ओ लीलाकल्पितब्रह्माण्डमण्डिताय नमः ॐ श्रीं श्रियै नमः ओम अमृतादिमहाशक्तिसंवृताय नमः ॐ श्रीं श्रियै नमः ओम एकातपत्रसाम्राज्यदायकाय नमः ॐ श्रीं श्रियै नमः ओम सनकादिसमाराध्यपादुकाय नमः ॐ श्रीं श्रियै नमः ओम देवर्षिभिस्तूयमानवैभवाय नमः ॐ श्रीं श्रियै नमः ओम कलशोद्भवदुर्वासपूजिताय नमः ॐ श्रीं श्रियै नमः ओम मत्तेभवक्रषडवक्रसवत्सलाय नमः ॐ श्रीं श्रियै नमः ओम चक्रराजरमहायन्त्रमहामध्यवर्ते नमः ॐ श्रीं श्रियै नमः ओम चिदग्निकुण्डसम्भूतसुदेहाहे नमः ॐ श्रीं श्रियै नमः ओम शशाङ्गखण्डसंयुक्तमुकुटाय नमः ॐ श्रीं श्रियै नमः ओम मत्तहंसवधूमन्दगमनाय नमः ॐ श्रीं श्रियै नमः ओम वन्दारुजनसन्दोहवन्दिताय नमः ॐ श्रीं श्रियै नमः ओम अन्तर्मुखजनानन्दफलदाय नमः ॐ श्रीं श्रियै नमः ओम पतिव्रताङ्गभीष्टफलप्रदाय नमः ॐ श्रीं श्रियै नमः ओम अव्याजकरुणापूरपूरिताय नमः ॐ श्रीं श्रियै नमः ओम नितातसच्चिदानन्दसंयुक्ताय नमः ॐ श्रीं श्रियै नमः ओम सहस्रसुरसंयुक्तप्रकाशाय नमः ॐ श्रीं श्रियै नमः ओम रत्नचिन्तामणिगृहमध्यस्थाय नमः ॐ श्रीं श्रियै नमः ओम हानिवृद्धिगुणाधिक्यरहिताय नमः ॐ श्रीं श्रियै नमः ओम समस्तहृदयां भोजनीलयाय नमः ॐ श्रीं श्रियै नमः ओम अनावृतमहापद्ममन्दिराय नमः ॐ श्रीं श्रियै नमः ओम सहस्रारसप्रोजातवासिताय नमः ॐ श्रीं श्रियै नमः ओम पुनरावृत्तिरहितपुरस्ताय नमः ॐ श्रीं श्रियै नमः ओम वाणी सावित्री गायत्री सावित्री सन्नुताय नमः ॐ श्रीं श्रियै नमः ओम रमा भूमिसुताराध्यपदां जाये नमः ॐ श्रीं श्रियै नमः ओम लोपमुद्रितार्चित श्रीमच्छराराय नमः ॐ श्रीं श्रियै नमः ओम सहस्ररतिसौन्दर्यशरीराय नमः ॐ श्रीं श्रियै नमः ओम भावनामदसन्तुष्टहृदयाय नमः ॐ श्रीं श्रियै नमः ओम सत्यसम्पूर्णविज्ञानसिद्धिप्रदाय नमः ॐ श्रीं श्रियै नमः ओम श्रीलोचनकृताल्लासाय पद्मफलदाय नमः ॐ श्रीं श्रियै नमः ओम सुधाब्धिमणिद्वीपमध्यगाय नमः ॐ श्रीं श्रियै नमः ओम दक्षाध्वरविनिर्भेदसाधनाय नमः ॐ श्रीं श्रियै नमः ओम श्रीनाथसोदरी बुधशोभिताय नमः ॐ श्रीं श्रियै नमः ओम चन्द्रशेखरभक्तादिस्वञ्जनाय नमः ॐ श्रीं श्रियै नमः ओम सर्वोपाधिनिधिमुक्तचैतन्याय नमः ॐ श्रीं श्रियै नमः ओम नाभपारायणाभीष्टफलप्रदाय नमः ॐ श्रीं श्रियै नमः ओम सृष्टिस्थितितिरोधानसङ्कल्पाय नमः ॐ श्रीं श्रियै नमः ओम श्री षोडशाक्षरी मन्त्रमग्धाय नमः ॐ श्रीं श्रियै नमः ओम अनाद्यन्तं स्वयंभूतं दिव्यमूर्ते नमः ॐ श्रीं श्रियै नमः ओम भक्तहंस सपरि मुख्यविगो योगाय नमः ॐ श्रीं श्रियै नमः ओम मातृमण्डलसंयुक्तलिलिताय नमः ॐ श्रीं श्रियै नमः ओम भण्डदैत्यमहासत्त्वनाशनाय नमः ॐ श्रीं श्रियै नमः ओम कूर्भण्डशिरच्छेदनिपुणाय नमः ॐ श्रीं श्रियै नमः ओम धात्रच्युतदुसरादिशस्कुधाय नमः ॐ श्रीं श्रियै नमः ओम चण्डमुण्डनिशुभान्तिकण्ठिनाय नमः ॐ श्रीं श्रियै नमः ओम रक्ताक्षरक्तजिह्वादिशिक्षणाय नमः ॐ श्रीं श्रियै नमः ओम महिषासुरदौर्भाग्यनिग्रहाय नमः ॐ श्रीं श्रियै नमः ओम अभ्रकेशमहोत्साहकारणाय नमः ॐ श्रीं श्रियै नमः ओम महेशयुक्त
युक्तो नटनात्पराय तत्पराय नमः। ओम श्रीं श्रिये नमः। जयन्ते मंगला काली भद्रकाली कपालिनी दुर्गा शिवरात्रि स्वाहा स्वदा नमोस्तुते। ఇప్పుడు కుంకుమ పసుపు రెండు మిక్స్ చేయాలి. या देवी सर्वभूतेषु छायारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु लक्ष्मीरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु विष्णुमायेति शब्दिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु लज्जारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु विद्याशक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। भगवती महाकाली महालक्ष्मी महासरस्वती देवता स्वरूपिणी भगवती कुलस्वामिनी देवतायै चरणारविंदम अंदर नाले यथा ज्ञानेन यथा ज्ञानेन यथा यथा मिलित मिलित उपचार द्रव्य द्वारा కుంకుమార్చనం కుంకుమార్చన సమర్పయామి సమర్పయామి. 5 బోట్లతోని పంచమహాభూతాలు ఉంటాయి. 5 బోట్లతోని కుంకుమ పసుపు మిక్స్ ఆ సుపారి మీద భగవతి మీద వేయాలి. ఓం మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీ విష్ణోత్కమలవాసిని విశ్వమాతా क्षीरोदजे कमल कोमल गर्भगौरी लक्ष्मी प्रसीद सतता नमतां क्षरण्ये. పక్కకున్న స్త్రీలకు కుంకుమ పసుపు పెట్టుర్రి. सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते. अतिथि स्वरूपेण भगवत्यै नमः. सहचारिणी तिलकं कुर्यात्. ओम यासा पद्मासनस्था विपुलकटितटी पद्मपत्रा यताक्षी गंभीरावर्तनाभिस्थनभरणमिता नम शुभ्रवस्त्रोक्तवीरा लक्ष्मीर्दिव्यैर्गजेन्द्रैर्मणिगणकचितैः स्थापिताये मकुम्भै नित्यं सां पद्महस्तां मम वसतो गृहे सर्वमाङ्गल्ययुक्ता. ओम सर्वमङ्गलमाङ्गल्ये श्री सर्वार्थसाधिके शरण्ये त्र्यंबिके गौरी नारायणे नमोस्तुते. सुखकर्ता दुःखहर्ता वार्ता विघ्नाची नुर्वी पूर्वी प्रेम कृपा जयाची सर्वांगी सुंदर उटी शेंदुराची कंठी जळके माळ मुक्ता फळांची. जय देव जय देव जय मंगलमूर्ती ओ श्री मंगलमूर्ती दर्शन मात्रे मन कामना पूर्ती. जय देव जय रत्न खचित परा तुझ गौरी कुमरा चंदनाची उटी कुंकुम केशरा हिरे जडित ऋणजुणते नो पोरे चरणी घागरिया. जय देव जय मंगलमूर्ती ओ श्री मंगलमूर्ती दर्शन मात्रे मन कामना पूर्ती. लंबोदर पीतांबर पणिवर बंधना सरळ सोंड वक्र तुंड त्रिनयना. जय देव जय मंगलमूर्ती ओ श्री मंगलमूर्ती दर्शन मात्रे मन कामना पूर्ती. जय देव
అయ్యగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోదిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి ఏసికి కంఠ కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసుర మర్దిని సురవర వర్షిణి దురధర దర్శిని దుర్ముఖ మర్షిణి అరశరతే త్రిభువన పోషిని శంకర తోషిని కల్మష మోచని గోచరతే ధనుజ నిరోషిని దుర్మత శోషిని దుఃఖ వినాశిని సింధుసుతే అయి జగదంబవదంబవన ప్రియ వాస విలాసిని వాసరతే శిఖిరి శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిజాలయ మద్గరతే మహిషాసురమర్దిని రంభకపరదిని శైలసుతే సాయేశ్వరి అంబ జగదేశ్వరి సాయేశ్వరి అంబ జగదేశ్వరి కళ్యాణి కాంచీపురే భవాని కళ్యాణి కాంచీపురే కామాక్షి సాయేశ్వరి అంబ జగదేశ్వరి సాయేశ్వరి అంబ జగదీశ్వరి ప్రాతేశ్వరి అంబ పరమేశ్వరి ప్రాతేశ్వరి అంబ పరమేశ్వరి మాతాంగే మధురాపురే మీనాక్షి మాతాంగి మధురాపురే మీనాక్షి సాయేశ్వరి అంబ జగదీశ్వరి సాయేశ్వరి అంబ జగదీశ్వరి కొల్లాపురి దేవి మహాలక్ష్మి కొల్లాపురి దేవి మహాలక్ష్మి తుళజాపురి వైభవే భవాని తుళజాపురి వైభవే భవాని సాయేశ్వరి అంబ జగదీశ్వరి సాయేశ్వరి అంబ జగదీశ్వరి బాదామి పురి దేవి బనశంకరి బాదామి పురి దేవి బనశంకరి నందాపురి వాసిని చౌడేశ్వరి నందాపురి వాసిని చౌడేశ్వరి సాయేశ్వరి అంబ జగదీశ్వరి అంబా ఓ జగదాంబ ఈ భారత జనులకమ్మ నువ్వు రక్షించావో అమ్మ జగదాంబ అంబా ఓ జగదాంబ ఈ భారత జనులకమ్మ నువ్వు రక్షించావో అమ్మ జగదాంబ ఓ కొండములోన లో పుట్టితివి మాయమ్మ ఓ కొండములోన లో పుట్టితివి మాయమ్మ ఓంకార రూపిణివమ్మ జగదాంబ అంబా ఓ జగదాంబ ఈ భారత జనులకమ్మ నువ్వు రక్షించావో అమ్మ జగదాంబ ఏ లసడా కుంకుమ పోసే మెడలోని మాయా వేసే లసడా కుంకుమ పోసే మెడలోని మాయా వేసే మేము మోక్కి నిలిపెతివమ్మ జగదాంబ అంబా ఓ జగదాంబ ఈ భారత జనులకమ్మ నువ్వు రక్షించావో అమ్మ జగదాంబ ఓరికి ఉత్తరాన లోతుజాపురములోన ఓరికి ఉత్తరాన లోతుజాపురములోన నీవు నిలచి ఉన్నావమ్మ జగదాంబ అంబా ఓ జగదాంబ ఈ భారత జనులకమ్మ నువ్వు రక్షించావో అమ్మ జగదాంబ ఏ అశ్విని మాసమున మేం ఘటాలేస్తేమమ్మ అశ్విని మాసమున మేం ఘటాలేస్తేమమ్మ నీవు దిశాముగమాయమ్మ జగదాంబ అంబా ఓ జగదాంబ ఈ భారత జనులకమ్మ నువ్వు రక్షించావో అమ్మ జగదాంబ
గొట్టాలోనే అమ్మ లేవు దిట్టాముగమాయం నీవు కుంభినివోయమ్మ జగదాంబ అంబా జగదాంబ ఈ భారత జనులాకమ్మ నీవు రక్షించావోయమ్మ జగదాంబ వ్యాఘ్రవాహనం ఎక్కి ఉగ్రంతో దైతులు నరికి వ్యాఘ్రవాహనం ఎక్కి ఉగ్రంతో దైతులు నరికి నీవు ఉమాదేవి ఓయమ్మ జగదాంబ అంబా జగదాంబ ఈ భారత జనులాకమ్మ నీవు రక్షించావోయమ్మ జగదాంబ లోక జనని నీవే సరలోకానికి తల్లివే లోక జనని నీవే సరలోకానికి తల్లివే మా ఆధారంబో నీవే జగదాంబ అంబా జగదాంబ ఈ భారత జనులాకమ్మ నీవు రక్షించావోయమ్మ జగదాంబ కడి సాకర్ ప్రసాద్ అప్పుడు నైవేద్యం చూపించింది చేతిలో తీసుకోర్రి. మేము మంత్రం అంటాము, మంత్రం అన్నాక ఆ ప్రసాదం అందరూ తినాలి. మీరు చేతిలో పట్టుకోరు పైల ప్రసాదం అది. శ్రీవర్చస్వమాయుష్యమారోగ్యమహావిదాచోమానం మయ్యతే ధాన్యం ధనం పశుం బహుకీర్తిలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. తినాలి ప్రసాదం. అశ్వదాయై గోధాయై ధనదాయై మహాధనే ధనం మే లభతాం దేవి సర్వకామాశ్చరీమే. నెత్తి మీద చేయబెట్టుకోవాలి ఇట్లా. మేము ఆశీర్వచనం మంత్రం అందరి మీద అక్షంతలు వేసి ఆశీర్వచనం అంత టైం లేదు కాబట్టి కుడి చేయి నెత్తి మీద పెట్టుకొని ఆశీర్వాద మంత్రం మేము అంటాం. ఉజువా చేయి నెత్తి మీద పెట్టుకొని యాక్షాత్ పవగవ నవ పవగవమత్ అవమా గవమ నవ పవగవమ పవమన్ గవమన్ నవ పవగవమద్యోతా యాక్షత్ సరిగిరి నిర సరిగిరి మత్ సరిమా గిరిమా నిర సరిగిరి మత్ సరిమత్ గిరిమత్ నిర సరిగిరి మద్యోతా యక్షటపట నిజ జటపటమ జడమా పటమా నిజ జటపటమ జడమన్ పటమన్ నిజ జటపటమ చికి బిగి నిగి చికి బిగి మత్ చికి మా బిగి మా నిగి చికి బిగి మత్ చికి మన్ బిగి మన్ నిగి చికి బిగి మత్ శతమానం భవతి శతాయో పురుషేంద్రియే ఆయుష్యేంద్రియే ప్రతిష్టతే ధనం ధాన్యం పశు బహుకీర్తిలాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. మీ పక్కకున్నోళ్ళ మీద అక్షంతలేరి వాళ్ళ మీద నెత్తి మీద వేస్తారు. శత సంవత్సరం దీర్ఘమాయు. భగవద్భక్తులకు పుణ్యాంగనులకు కూడా శుభప్రదమైన ఈరోజు ఆషాఢ మాసంలో ఏకాదశి పర్వదినాన్న పుండరీకం యొక్క పాండురంగ యొక్క క్షేత్రంలో కుంకుమార్చన భక్తి ప్రపత్తులతో చేసుకున్నాం. కుంకుమార్చన వల్ల పుణ్యాంగలకి ఏమి ప్రాప్తిస్తుందయ్యా అంటే పతి ప్రాప్తం. భర్త మీకు ఆయుష్నంతకాలం జీవించే యోగ్యత ఉంటుంది కుంకుమ పూజ చేయడం వల్ల. కుంకుమలో విశేషం ఏమిటంటే లక్ష్మి యొక్క ప్రసన్నం పరిపూర్ణంగా మనం పొందిన వాళ్ళు అవుతాం. ఈ కుంకుమ యొక్క పూజ వల్ల ప్రాప్తం మనకేంటి ప్రాప్తిస్తుందంటే మీకు పతి స్థిరస్థాయిగా మీకు మారుగా మీ సుమంగళత్వానికి చెరపకుండా ఉండడానికి పుణ్యాంగనలు ఉంటారు. పుణ్యాంగలకు ఉండవలసిన ప్రథమైన 7 ద్రవ్యాలు ఉన్నాయి. 7 వస్తువులు పుణ్యాంగనకు ఉండాలి. మొట్టమొదటి వస్తువు ఏమిటి అంటే ముఖాన్ని కుంకుమ ఉండాలి. రెండోది కళ్ళకి కాటుకు ఉండాలి. సికయందు పుష్పం ఉండాలి. కంఠమందు నల్లపూసలు ఉండాలి. హృదయమందు మంగళసూత్రం ఉండాలి. అస్తములంగు గాజులు ఉండాలి. బంగారపు గాజులున్న ఏమి పని రాజు, మట్టి గాజులే ప్రాశస్త్యమది. సుమంగళకు ఉండవలసింది గాజులు ఉండాలి. పాదములకు మట్టెలు ఉండాలి. ఈ 7 ద్రవ్యములు మంగళప్రదమైన ద్రవ్యములు. ఏ స్త్రీ యందు అయితే శిఖయందు పుష్పమున్నదో ఆవిడ మంగళప్రదమైన లక్ష్మీ స్వరూపము.
పుష్పాలు చెట్టులు కాసినవి పుష్పాలు తప్పిస్తాయట. నేను పుష్పించిన తర్వాత భగవంతుడి కైంకర్యం కావాలి, లేదా అధమాధమా ఏ పుణ్యస్త్రీ ఎందు శిఖ ఎందో అలంకరించిన నా యొక్క జీవితం జన్యమవుతుందని పుష్పాలు అనుకుంటాయట. అంచేత పుష్పం శిఖ ఎందు ఉంటే లక్ష్మీ స్వరూపం అవుతుంది. ఈ 7 వస్తువులు ఏమిటి? ముఖాన్ని ఎప్పుడు కుంకుమ ఉండాలి, కళ్ళకి కాటుకు ఉండాలి, ఇక మాలుగా ఈ శిఖ ఎందు ఎప్పుడు పుష్పం ఉండాలి, కంఠాన్ని నల్లపూసలు ఉండాలి. నల్లపూసలు ఎందుకు? నల్లపూసలు పెట్టడం వల్ల కంఠాభరణానికి దోషం లేకుండా నివృత్తి చేయడం నల్లపూసలు. ఈ నల్లపూసలు మంగళపరం వివాహ సమయంలో తప్పనిసరిగా వేస్తుంటారు. ఎందుకు చేస్తారు? కంఠాభరణానికి కంటకి ఒక శోభ వస్తుంది. ఆ శోభకి ఇంత సంపద ఉందా, ఇంత సంపద సంపాదించారు, ఇన్ని ఆభరణాలు వేసుకున్నారా అని చెప్పేసి పక్కింటి వాళ్ళు ఘోషిస్తే ఆ దోషం నివృత్తి చేయడానికి నా మెడలో నల్లపూస కట్టరా, సన్నికాలు మీద కాలు త్రొక్కరా. సన్నికాల మీద కాలు ఎప్పుడు దిగుతారు? లక్ష్మీనారాయణలో పార్వతీ పరమేశ్వరులు తొక్కే అధికారం ఉంది. అంచేది కంఠాన్ని ఎప్పుడు కూడా నల్లపూసలు మాత్రం ఉండాలి. అస్తములకి ఎంత బంగారం ఉన్నా కానీ గాజులు ఉండాలి, 1 2 అయినా. ఈ మంగళప్రదమైన ద్రవ్యములు ఇంచేత తర్వాత హృదయమందు ఎప్పుడు మంగళసూత్రం ఉండాలి, కంఠమందు. ఈ సూత్రం ఎందుకు? పతికి నిదర్శనంగా ఉండడానికి మంగళసూత్రం. మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతున కంటే బద్నామి శుభకి జీవశరదశతం అని చెప్పేసి ఆ అర్చకులు మీ చేత మంత్రం చెప్పించి మెడలో కట్టిస్తుంటారు. ఇక్కడ కానీ కట్టించరు, హృదయస్థానాలు కట్టిస్తారు. ఎందుకంటే హృదయస్థానంలో 108 నాడులు ఉన్నాయి, 74 నాడులు ఉన్నాయి మన దేహానికి. ఆ ఎక్కడ ఉన్నాయో చెప్పడానికి మానవ సమయం లేదు, తర్వాత చెబుతాం. ఈ నాడులను పునీతం చేయడానికి మంగళప్రదమైన ద్రవ్యాలు ఎప్పుడు కూడా మంగళసూత్రం ఉండాలి. ఆ సూత్రాలు ఎట్లాంటివి ఉండాలంటే హృదయాన్ని ఇప్పుడు వృద్ధిలాగా ఉండాలి. ఆ సూత్రాలకు వెనకాల ఖాళీ భాగం ఉంటుంది, ఒక దాంట్లో పసుపు, ఒక దాంట్లో కుంకుమ వేస్తే దాని వైబ్రేషన్ వల్ల హృదయానికి వచ్చే రుగ్మతలు లేకుండా, ఆస్మా ఇలాంటి వ్యాధులు లేకుండా ఉంటాయి. ప్రమాణమైన మొట్టమొదటి పసుపు కడతారు. పసుపు ఎందుకు కడతారు? పసుపు వల్ల మాల యాంటీబయాటిక్స్ క్రిములను నశింపజేసి హృదయానికి అనేక రుగ్మతలను నశింపజేసే శక్తి దానికి ఉంది. ఈ సూత్రాన్ని కట్టే తాడు కూడా పసుపు తాడే కడతారు. పసుపు తాడు కట్టిన తర్వాత హృదయ స్థానంలో వెనకాల కాడిబలం ఒక దాంట్లో కుంకుమ వేయాలి, ఒక దాంట్లో పసుపు వేస్తే హృదయాన్ని ఎప్పుడు రుద్దుతూ ఉంటుంది. అంచేత మంగళప్రదమైంది. భార్యకి భర్త 3వ నేత్రం. భార్యకి భర్త 3వ నేత్రం. 3వ నేత్రం ఇక్కడ ఉంది. పరమేశ్వరుడికి ఒక్కరికే కాదు, మనందరికీ కూడా 3 నేత్రాల పరమేశ్వరుడు సంపాదించాడు ఆదిశక్తి నుండి. ఆదిశక్తి నుండి సంపాదించినప్పుడు సర్వజీవో త్రినోత్రో భవతు, సర్వజీవులకు 3 నేత్రాలు సంప్రాప్తించుగా. కానీ పరమేశ్వరుడు అధిష్టానం చేస్తే మనందరికీ 3 నేత్రాలు వచ్చినాయి. పశుపక్షాదుల దగ్గర అన్నిటికి కూడా 2 నేత్రాలు ఏమిటి? చర్మచక్షువులు అంటారు. ఈ చర్మంతో చూస్తాం, ఆ స్వామి కనపడతాడు, ఆ పండురకెడ కనపడతాడు, అది దాటి చూస్తాడు. అది దాటి చూడాలంటే జ్ఞానచక్షుతో చూడాలి. ఈ దీన్ని జ్ఞానచక్షువు పరమేశ్వరుడు సంపాదించాడు. ఆదిశక్తి నుంచి సంపాదిస్తే మన హృదయంలో ఎప్పుడు కూడా ఈ ముఖాన్ని ఎప్పుడు ఉంది, ఆ నేత్రాన్ని పునీతం చేయడానికి ఆయుర్వేద ఔషధం మన కుంకుమ. ఆయుర్వేద ఔషధం కుంకుమ. అద్దంలో చూసుకుంటే ముద్దుగా కనిపించడానికి కాదు. ఇంకేత ఈ భార్యకి భర్త 3వ నేత్రం. భర్త వచ్చిన దగ్గర నుంచి కుంకుమ వచ్చింది గమనించండి. భర్త గతిస్తే తొలగిస్తారు. అంచేత భార్యకి భర్త, భర్తకి భార్య సౌభాగ్యము. భర్త ఉంటే భార్యకి భోగం ఉంటుంది. ఏమి కావాలంటే అది యోగ్యత సంప్రాప్తించే యోగము. ఎక్కడ తిరిగినా నీకు అపక్షాత లేకుండా భర్త ఉంటే నీకు భోగం ఉంటుంది. అలాగే భార్య ఉంటే భర్తకి యోగం ఉంటుంది. ఆయన చేసే పనులన్నీ కూడా సమక్రమంగా జయం కావాలంటే భార్య ఉండాలి. భార్యకి భర్త, భర్తకి భార్య ఉంటే యోగ భోగములు ఉంటాయి. అంచేత భార్యకి 3వ నేత్రం. ఆ 3వ నేత్రం ఇక్కడ ఉంది కాబట్టి ఆయుర్వేద ఔషధంగా బొట్టిచ్చారు. ఈ మంగళత్వాన్ని ప్రథమ ఈ 7 ద్రవ్యాలు తప్పనిసరిగా ఉండాలి. మనకి ఎంత సంపద ఉండే, ఇన్ని సంపద ఉన్నా కానీ శిఖ ఎందుకు పుష్పం. మీరు కంటాన్ని ఇంకా పెద్ద పెద్ద మాలలు వేసుకోక్కర్లేదు, లేకపోయినా పువ్వు పెట్టుకుంటే ఆ పుష్పం అంటే నేను జీవించినందుకు నేను ధన్యత చెందానని చెప్పేసి భగవంతుడు పాదాల దగ్గరికి చేరితే మహా ఆనందపడతాయట పుష్పాలు. ఒక కంటకు మాలగా పెట్టి దేవుడికి ఆరం చేసామనుకోండి ఇంకా ఆనందిస్తాయి. లేదా అధమాధమ ఆ పుణ్యస్త్రీ యొక్క శిఖ యందు నేను మాల అలంకరించబడినా నేను ధన్యత్తునందు. అంతే పుష్పాలు ఘోషిస్తే మనం ఇలాంటి జన్మ ఎత్తినందుకు ఎంత భాగ్యమో గమనించండి. అంచేత కుంకుమ అంత ప్రాశస్త్యమైనది. ఈ మట్టులు చుట్టులు ఎందుకు పెట్టారంటే ఈ ఆభరణాలను కూడా బొడ్డు కింద ఇచ్చినన్ని కూడా చంద్రుడి యొక్క ఆభరణములు. బొట్టు కింద ఉన్నాయి. సూర్యచంద్రుడు మనకి ప్రత్యక్ష దేవులు. సూర్యుడు చంద్రుడు మనకి ఆధారం. సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు. సూర్యుడు యొక్క మన ప్రభను స్వర్ణము. సూర్యుడు యొక్క ప్రతిరూపం ఏంటి? స్వర్ణము. స్వర్ణాభరణములన్నీ కూడా ఈ బొట్టుకి పైన ఉంటాయి. కంటకి చేసిన ఆభరణాలు బంగారంతో ఈ బొట్టుకి కింద ఉన్నాయి కూడా ఆభరణాలన్నీ కూడా చాందిని, వెన్నెల, వెండి. చంద్రుడి యొక్క ప్రతిరూపము వెండి.
వెండి ఆభరణాలను కింద ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? అది చల్లదనం చేస్తుంది, రాత్రంతా చల్లదనం చేస్తాడు చంద్రుడి యొక్క ప్రభావం వల్ల. సూర్యుడు ఏం చేస్తాడు? మనకి శక్తిని ఇస్తాడు, వేడిని ఇస్తాడు, పగలత్మానం వేడిని ఇస్తాడు. ఈ సూర్యచంద్రుడు సమతుల్యంగా ఉంటేనే ఈ జీవానికి ఆధారం ఇక్కడ ఉన్నాడు సదాశివుడు. మన హృదయం ముందు ఉన్నాడు, హృదయం దగ్గర ఉంది కాబట్టి ఇక్కడ పెట్టాడు. సదాశివుడు ఉంటే ఈ శివత్వం, ఈ సదాశివుడు తొలగిపోతే శివత్వం అంచేత హృదయంలో ఎప్పుడు కూడా అధిష్టానం చేసుకోవడానికి పరమేశ్వరుడిని హృదయాన్ని ముట్టుకుంటే చాలు. పూజ చేసుకునే విధానాలు చాలా ఉన్నాయి, అది తెలుసుకోవాల్సిన విషయం. నిన్న చెప్పారు మన గురువు గారు కటక వెంకటరావు గారు, ఆడవారు కూడా పూజలు చేయొచ్చు. ఎందుకు చేయొచ్చు, ఎందుకు మానేశారంటే పూర్వకాలంలో ఆడవారికి కూడా యజ్ఞోపవేతాలుండి మగవారికే కాదు అన్ని వర్ణములు కూడా తల్లి యందు గర్భమందు కూడా ప్రతి మానవుడు కూడా ఆడ మగ తేడా లేకుండా అమ్మ మూలాధారమైన పేగే జంజం, తల్లి మూలాధారమైన పేగే జంజం. ఆ జంజం ఇలా తిరగబడితే ఆ శిశువు అడ్డం పడితే మెడలో జంజం వేసి పుట్టాడని చెప్పేసి శాంతులు చేస్తున్నాం కదా. మెడలో జంజం వేసి పుట్టాడంటే అమ్మ హృదయంలోనే ఇప్పుడు అందరికీ జంజాలు ఉన్నాయి. అంటే యజ్ఞోపేతం తల్లి మూలాధారమైన పేగే జంజం. అంటే పేగు జంజం అయిన తర్వాత అష్టమ గర్భంలో 8వ ఏట ఉపనయనం చేసిన తర్వాత యజ్ఞోపవేతం వేస్తారు. యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతే యస్సహజం పురస్తాదు ఆయుష్యమగ్రియం ప్రతిమించు శుభ్రం యజ్ఞోపవేతం బలమస్తు తేజ. తేజస్సు ప్రాప్తించాలంటే కంఠమందు ఎప్పుడు కూడా యజ్ఞోపం ఉండాలి. ముఖ్యంగా పద్మశాలీలకి యజ్ఞోపేతం సహజ యజ్ఞోపదారులు పుట్టుకతోటే ఉంది మనందరికీ కూడా. అంచేత యజ్ఞోపేతం ధరించడం లేదంటే మనం ఏదో పెద్దగా పెద్ద దెబ్బలాడికి సిద్ధమైన కులవని చెప్పుకోవాలని చెప్పేసి ఓ రెడ్డో గిడ్డో అనుకోవాలని చెప్పేసి జంజాలు తీసి మొలం చుట్టారు. కానీ జంజం ప్రతి వాళ్ళకి పద్మశాలీలకు ఉండాలి, ఆడవారికి కూడా జంజం ఉండాలి. జంజం ఉండేది ఎందుకు తొలగించారంటే మాసము ఋతువు అవుతుంది కనుక, ఋతువైనప్పుడు వస్త్రం కనుక వస్త్రాలు విసర్జించాలి కనుక బట్టతో సమానం కనుక జంజం మార్చేశారు. కానీ పూజ చేసినప్పుడు ప్రతి వాళ్ళకి కూడా ఆడవాళ్ళకి కూడా యజ్ఞోపవేతం తాత్కాలికంగా యజ్ఞోపం ఉన్నది. ఏమిటి యజ్ఞోపేతం? ఈ చీర పవిటికి తీసి బొడ్డులో పెట్టుకుంటే మీకు యజ్ఞోపేతం అయింది. చీరను తిప్పి ఇలా పెట్టి బొడ్డులో పెట్టుకుంటే మీకు యజ్ఞోపేతం అయింది. మీరు ఎప్పుడైనా వాయినాలు ఇచ్చిన వాయినాలు ఇచ్చినప్పుడు ఏం చేయాలి? ఈ బొడ్డులో పెట్టుకుంటే మీకు యజ్ఞోపేతం ఉంది. పూజ చేసినప్పుడు తప్పనిసరిగా మీరు ఈ పవిటిని తీసుకుని బొడ్డులో పెడితే మీరు యజ్ఞోపవేతం. యజ్ఞోపేతం లేని ఎవరు పూజ చేసినా దేవతలు స్వీకరించరు, పితృదేవతలు స్వీకరించరు. అంచేత పితృదేవతలకి యజ్ఞోపేతం ఉన్నవారికి లేని కులస్తులు కూడా ఉన్నారు. యజ్ఞోపేతాలు వాళ్ళకి లేవు సహజంగా. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సాలి కంసాలి కమ్మరి కుమ్మరి మంగళి దగ్గర నుంచి కూడా వీళ్ళందరికీ యజ్ఞోపేతాలు ఉన్నాయి. ఎందుకు యజ్ఞోపేతాలు? సృష్టికి మూల పురుషులు. ఒక మట్టిని తీసి ఒక భాండాన్ని తయారు చేశాడు కుంభారి. ఆయనకి భాండం చేశాడు కనుక ఆయన సృష్టించాడు ఒక కుండని. అంచేత ఈ బికారైన రూపాన్ని ఒక సుందరంగా అలంకరణ చేసి మంగళి ఆయనకి కూడా సృష్టి చేశాడు. ఒక పత్తిని గింజని దూతిని తీసి ఒక వస్త్రాన్ని నిర్మాణం చేశాడు సాలి. ఒక ఇనుప మొక్కను చేసి మనకి కాల్చి దాని ఆయుధాన్ని తెరిచాడు కమ్మరి కుమ్మరి. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య వీళ్ళందరికీ కూడా మామూలుగా యజ్ఞోపేతాలు ఉన్నాయి. యజ్ఞోపేతాలు లేని వాళ్ళు కూడా పితృకర్మలు చేసినప్పుడు తాత్కాలిక యజ్ఞోపేతం వేస్తారు. మీరు పిండ ప్రదానం చేసినప్పుడు గమనించారు. యజ్ఞోపేతం లేని వారు కూడా ఒక తుమాలని గుట్టి ఇలా వచ్చినప్పుడు పితృదేవతలు, ఇలా వచ్చినప్పుడు దేవతలు, ఇలా వచ్చినప్పుడు పితృదేవతలు, అలాగా క్రతువు అయినని చెప్పి మారుస్తున్నామా లేదా? అంటే యజ్ఞోపేతం లేనిదే దేవతలు కానీ పితృదేవతలు కానీ స్వీకరించరు. సహజ యజ్ఞోపేతం ఉండాలి. అంచేత ఆ యజ్ఞోపేతం లేని వాళ్ళు కూడా మనం తాత్కాలికంగా వేస్తున్నాం కదా జంజాన్ని. అంచేత పితృదేవతలకి పితృదేవతలకి తడిగా చేయాలి, దేవతలకి మడిగా చేయాలి. తడి మడి అంటే ఏమిటి కాదు, మడి అంటే తెలియక చాలా మడిగా అనుష్ఠానం చేస్తారండి వాళ్ళు. చాలా పూజ పురస్కారాలను మడిగా చేస్తారు. మడి అంటే తెలియక మడి అంటే ఆరవేసిన వస్త్రాన్ని మడి అంటారు. ఆరవేసిన వస్త్రం చేస్తారు కనుక మడేలను సాగల వాళ్ళు అన్నారు. మడిగా చేయటము ఉతికిన వస్త్రం ధరించుకోవడానికి. మడి బట్టదండి, ఆరిన బట్టతో పూజ చేయాలి. తడిగా పితృదేవతలు చేయాలి. తడి పొడి వస్త్రంతో పితృదేవతలు చేస్తే స్వీకరించరు. అంచేది పితృదేవతలకి తర్పణ వదిలితే దేవతలకు ఇలా వదలాలి, పితృదేవతలకు ఇలా బొటనేలతో వదలాలి. అంచేది విశేషమైనది. ఇలాంటి విషయాలను కొన్ని తెలుసుకోవాలి. అందులో తప్పనిసరిగా పద్మశాలీలు అందరూ కూడా యజ్ఞోపవేతం ధరించాలి. యజ్ఞోపవేతం లేని పూజే కాదు, గమనించాలి. అలాంటి పుణ్యమైన కార్యక్రమం చేసుకున్నారు, ముత్తైదువులు తరిస్తున్నారు. మంగళప్రదమైనది ద్రవ్యాలు ఎప్పుడు మేము ఉండాలమ్మా. అంచేత కొన్ని పూజ విధానం చేస్తారు. మనకి మహావిష్ణువు ఈశ్వరుడు 2 ఉన్నారు.
పరమేశ్వరుడు వేరు వేరు రెండు మనకు ఉన్నారు. అంచేత మళ్ళీ సమయం వచ్చినప్పుడు మనం చెప్పుకుందాం. ఈ అవకాశం ఇచ్చిన మా పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. శుభం భూయాత్.